ఏంటి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఒకే ఒక్క హాస్పిటల్ బిల్ ఎన్నాళ్ళ నుంచో మీరు పొదుపు చేస్తూ వచ్చిన అన్ని సేవింగ్స్ ని ఖాళీ చేయగలదని. అయితే ఇది భయపడే విషయం అయితే కాదు, కానీ ఇదే అసలు నిజం. ఇక్కడ స్క్రీన్ పై నితిన్ కామత్ చేసిన ట్వీట్ ని చూడండి. ఆయన చెప్పింది 100% సత్యం. భారతదేశంలో చాలా మంది ఒకే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వస్తే చాలు చాలా ఆర్థికంగా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి గల కారణం మనలో చాలా మందికి ఆరోగ్య బీమా లేదు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే సేఫ్టీ బెల్ట్ లేకుండా రూపాయి ప్రయాణం చేయడం లాంటిదే. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజెంట్ మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో 1 లేదా 2 రోజులు అడ్మిట్ అయితే హాస్పిటల్ ఖర్చు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు చేరుతుంది. ఇది ఇంకా స్టార్టింగ్ దశ మాత్రమే. ఎందుకంటే ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది సంవత్సరానికి 12% నుంచి 14% వరకు పెరుగుతుంది. ఇది సాధారణ జీడిపి రేటు కంటే రెట్టింపు. ఇక ప్రస్తుతం మన యొక్క జీవనశైలిని పరిశీలించినట్లయితే ఎక్కువసేపు పనిచేయడం, ఒత్తిడికి గురి కావడం, ఎప్పుడు ఏదో ఒక దాని గురించి పరుగులు తీయడమే మన జీవితం అయిపోయింది. అందువల్ల ఎప్పుడో 60 ఏళ్ల వయసులో రావాల్సిన జబ్బులన్నీ 30 ఏళ్లకే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఉద్దేశం మీకు వర్కౌట్ లేదా డైట్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. ఎంత మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే మీరు మీ డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలో దాని గురించే మాట్లాడతాను. దీనికి గల ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే మీరు చేయాల్సిన అత్యంత తెలివైన పని ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. మన దేశంలో 50% కంటే ఎక్కువ మెడికల్ ట్రీట్మెంట్ బిల్స్ ను ప్రజలే వారి జేబు నుండి పే చేస్తున్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అలా కాదు. అక్కడ మోస్ట్ ఆఫ్ గవర్నమెంట్ లేదా బీమా కంపెనీలే మెడికల్ బిల్స్ ను పే చేస్తున్నాయి. అందువల్ల మీరు ఎప్పుడు అలర్ట్ గా లేకపోతే ఒక్క మెడికల్ బిల్ మీ యొక్క అన్ని సేవింగ్స్ ని ఖాళీ చేయడంతో పాటు పెద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఎప్పటికైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఆప్షనల్ కాదు, ఒక అవసరం అని గుర్తించండి. ఇప్పటి వరకు మీ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో మీకు అర్థమైంది అనుకుంటా. ఇక రెండవది, ఇండియాలో 30కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో 24 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 6 స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు. వాటిలో కూడా 100 కొద్ది ప్లాన్స్ ఉన్నాయి. దేనికదే హైలైట్ గా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ఇన్ని ప్లాన్స్ లో మీకు సరిపోయే ఒక బెస్ట్ ప్లాన్ చూస్ చేయడం చాలా కష్టం. కాబట్టి నేను ఒక సింపుల్ సొల్యూషన్ ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను. దీని ద్వారా ఒక ప్రొఫెషనల్ పర్సన్ తో కాల్ ద్వారా మీ యొక్క బడ్జెట్ ని ఆధారంగా చేసుకుని మీ అవసరానికి తగిన హెల్త్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేయడంలో వారు మీకు సహాయం చేస్తారు. అక్కడ మీకు ఎలాంటి ప్రెజర్ ఉండదు. వారి సేల్స్ కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అలాగే నేను ఈ వీడియోలో ఏ కంపెనీని కూడా ప్రమోట్ చేయడం లేదు. కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. మీకు అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చిన తర్వాతనే జాగ్రత్తగా ఒక నిర్ణయానికి రండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంప్లీట్ గా వాచ్ చేస్తే ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎలా సెలెక్ట్ చేయాలో మీరే స్వయంగా డిసైడ్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవడం కొరకు ఈ వీడియోని 3 స్టెప్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ లో ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించే కంపెనీని సెలెక్ట్ చేయడం కొరకు అవసరమైన 5 ఇంపార్టెంట్ పారామీటర్స్ గురించి చెప్తాను. సెకండ్ స్టెప్ లో ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చూస్ చేయడంలో మనకు కావాల్సిన 9 ఇంపార్టెంట్ పారామీటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మూడవ స్టెప్ లో సెలెక్ట్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఎలా రీచ్ అవ్వాలో తెలియజేస్తాను. స్టెప్ 1, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేయడానికి అతి ముఖ్యమైనది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఫ్రెండ్స్, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఏం తెలియజేస్తుందంటే ఒక కంపెనీ పాలసీదారుల పట్ల ఎంత నమ్మకంగా ఉంటుంది ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ఒక సంవత్సరంలో ఒక కంపెనీకి ఎన్ని క్లైమ్స్ వచ్చాయి, ఇలా వచ్చిన వాటిలో ఎంత శాతం క్లైమ్స్ ని ఆ కంపెనీ యాక్సెప్ట్ చేసి పేమెంట్ చేసిందో ఈ నిష్పత్తినే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. అందువల్ల ఏ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ అంత నమ్మదగిందని అర్థం. ఎందుకంటే ఆల్రెడీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో క్లైమ్ కానీ రిజెక్ట్ అయితే అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇక క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అధికంగా ఉన్న టాప్ కంపెనీలను పరిశీలిస్తే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చి 99%. అంటే 100 పాలసీల్లో 99 పాలసీలకు క్లైమ్ సెటిల్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ HDFC EGRO 98%, SBI అండ్ డిజిట్ 97% మరియు ఆదిత్య బిర్లా 95% గా ఉన్నాయి. వన్స్ మీరు పాలసీని తీసుకునే ముందు మరొకసారి క్లైమ్ సెటిల్మెంట్ రేషియోని తప్పకుండా చెక్ చేసుకోవాలి. సెకండ్, నెట్వర్క్ హాస్పిటల్స్. మనం పాలసీ తీసుకునే కంపెనీ యొక్క నెట్వర్క్ హాస్పిటల్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత ఎక్కువ మనశ్శాంతి. ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కువగా ఉండడం వల్ల బెనిఫిట్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. అంటే మనం డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ముందు అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎటువంటి పేపర్ వర్క్ టెన్షన్ ఉండదు. రిఫండ్ కోసం కూడా తిరగాల్సిన పని లేదు. ఇన్ కేసు ఒకవేళ ఈ నెట్వర్క్ హాస్పిటల్ తక్కువగా ఉంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందక ట్రీట్మెంట్ కి అయ్యే మొత్తం ఖర్చుని ముందే మీరు పే చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ నెట్వర్క్ హాస్పిటల్ సెక్షన్ లో ఒక ట్విస్ట్ ఏమిటంటే మీరు పాలసీ తీసుకోబోయే కంపెనీలో అప్పటికే మీకు తెలిసిన బెస్ట్ ట్రీట్మెంట్ అందించే హాస్పిటల్స్ ఆ కంపెనీ యొక్క నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నాయో లేదో వాళ్ళ యొక్క వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక మూడవది ప్రొడక్ట్ రేంజ్. ప్రతి ఒక్కరికి ఒకే విధమైన హెల్త్ ఇన్సూరెన్స్ పనికి రాదు. ఒక మంచి కంపెనీ అంటే వ్యక్తుల యొక్క వేరువేరు అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఉదాహరణకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, లైఫ్ స్టైల్ డిసీజ్, అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి సంబంధించిన ప్లాన్స్ ని కంపెనీ ప్రొవైడ్ చేయగలగాలి. ఓవరాల్ గా కంపెనీలో ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటేనే మీకు సూటబుల్ అయ్యే ప్లాన్ ను ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పారామీటర్ రెప్యుటేషన్ అండ్ రివ్యూస్. అనవసరమైన యాడ్స్ చూసి ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ఎవరైతే ఆల్రెడీ ప్లాన్ లో సర్వే అవుతున్నారో అలాంటి కస్టమర్ల యొక్క రివ్యూస్ చూడండి. దీని ద్వారా ఆ కంపెనీ క్లైమ్స్ ని ఫాస్ట్ గా సెటిల్ చేస్తుందా లేదా, ఎమర్జెన్సీ సమయంలో సపోర్ట్ లభిస్తుందా అన్న విషయాలు స్పష్టంగా క్లియర్ అవుతాయి. ఒకవేళ కస్టమర్ కంపెనీ యొక్క క్లైమ్స్ లేట్ గా వస్తున్నాయి, సపోర్ట్ బ్యాడ్ గా ఉందని చెబితే ఆ కంపెనీకి మీరు రెడ్ ఫ్లాగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క పేరు కస్టమర్ కి ప్లాన్ అమ్మిన తర్వాత కస్టమర్ ఎలా స్పందిస్తున్నాడన్న దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఫిఫ్త్ పారామీటర్ కస్టమర్ సపోర్ట్ అండ్ ఈజీ ఆఫ్ సర్వీస్. మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేది జీవితాన్ని సులభం చేసుకోవడం కోసం, కష్టం చేసుకోవడం కోసం కాదు. ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలు ఫాస్ట్ క్లెయిమ్ ప్రాసెసెస్, యాప్స్ ద్వారా సర్వీసెస్, వాట్సాప్ చాట్ వంటి డిజిటల్ టూల్స్ ని అందిస్తాయి. వీటి ద్వారా నార్మల్ తో పోలిస్తే తక్కువ పేపర్ వర్క్, తక్కువ కాల్స్ మరియు ఎక్కువ ట్రాన్స్పరెన్సీకి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆరోగ్య సమస్యల విషయంలో ఇవి చాలా ముఖ్యమైనవి. అందువల్ల ప్లాన్ తీసుకునే సమయంలో కస్టమర్ సపోర్ట్ అండ్ ఈజీ ఆఫ్ సర్వీస్ చాలా ముఖ్యం. ఇక ఇన్సూరెన్స్ కు సంబంధించి చాలా ప్లాట్ఫామ్స్ వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చే ప్లాన్స్ ను మీకు అమ్మేందుకై మళ్ళీ కాల్ చేస్తుంటారు. కానీ ఒక ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే నిజంగా కస్టమర్స్ కోసమే ఉంది. అదే డిట్టో ఇన్సూరెన్స్. వాళ్ళు మిమ్మల్ని ఫోన్ కాల్స్ తో వేధించరు. లైసెన్స్ ఉన్న అడ్వైజర్స్ ఫ్రీగా మీకు గైడెన్స్ ఇస్తారు. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన జీరోదా మద్దతుతో నడుస్తుంది. ఫ్రెండ్స్, వాళ్ళ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇది మీకు ప్రెజర్ కాదు, మీకు అవసరం ఉన్నప్పుడు సహాయం మాత్రమే అని గమనించండి. స్టెప్ 1 లో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకున్నారు. స్టెప్ 2 లో ఆ కంపెనీలో మనకు బెనిఫిట్ గా ఉండే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎలా సెలెక్ట్ చేయాలో ఇప్పుడు ఈ 9 పారామీటర్స్ ద్వారా తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది కోపేమెంట్. వీలైతే దీని నుంచి తప్పించుకోండి. కోపేమెంట్ అంటే హాస్పిటల్ బిల్లులో కొంత భాగం మీరే స్వయంగా పే చేయాల్సి ఉంటుంది. కోపేమెంట్ కనుక మీరు చూస్ చేసుకుంటే, ఉదాహరణకి మీ యొక్క హాస్పిటల్ బిల్ 5 లక్షల రూపాయలు అయింది అనుకుందాం. ఒక 20% కోపేమెంట్ ఉన్న ప్లాన్ కనుక మీరు తీసుకుంటే 1 లక్ష రూపాయలను డిశ్చార్జ్ సమయంలో మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాక్సిమం కోపేమెంట్ ఉన్న పాలసీలను మీరు అవాయిడ్ చేయవచ్చు. కోపేమెంట్ నుంచి తప్పించుకోవడం అంటే భవిష్యత్తులో మీరు శాంతంగా ఉండటమే. సెకండ్, రూమ్ రెంట్ లిమిట్. కొన్ని ప్లాన్స్ లో మీరు హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వస్తే షేర్డ్ రూమ్ లోనే అడ్మిట్ కావాలంటారు. సింగిల్ రూమ్ ని ప్రొవైడ్ చేయరు. లేదా ప్లాన్ తీసుకునే సమయంలోనే మీ యొక్క రూమ్ రెంట్ అనేది లిమిట్ గా రోజుకి ఎంత మాత్రమే ఫిక్స్ చేస్తారు. అలాంటప్పుడు మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్లో రూమ్ రెంట్ పర్ డే 6,000 రూపాయలు అనుకుంటే, మీ ప్లాన్ ప్రకారం రోజుకి 3,000 రూపాయలే రూమ్ రెంట్ లిమిట్ ఉంటే ఎన్ని రోజులు మీరు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటారో అన్ని రోజులు రోజుకి అడిషనల్ గా 3,000 రూపాయలు చొప్పున లాస్ట్ లో పే చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ప్రైవేట్ సింగిల్ రూమ్ కవరేజ్ ఉండే ప్లాన్ ను లేదా రూమ్ రెంట్ లిమిట్ లేని ప్లాన్ ను సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అప్పుడే మీరు బెడ్ మీద ఉన్నా సరే నిశ్చింతగా ఉంటారు. ఇక మూడవది వెయిటింగ్ పీరియడ్. వెయిటింగ్ పీరియడ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మీరు ప్లాన్ తీసుకునే సమయంలో అప్పటికే మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ లాంటి సమస్యలు ఉంటే వాటిని వెంటనే కవర్ చేయరు. మార్కెట్ లో కంపెనీని బట్టి కనీసం 2 నుంచి 4 సంవత్సరాల మధ్య వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అందువల్ల ఈ పర్టికులర్ పీరియడ్ తర్వాత మాత్రమే ఇవన్నీ కవర్ అవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న ప్లాన్స్ ను చూస్ చేసుకోవాలి. ఫోర్త్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే పాలసీ హోల్డర్ హాస్పిటల్ అడ్మిట్ కావడానికి ముందు, అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా డాక్టర్ కన్సల్టింగ్ ఫీజ్, టెస్ట్లు, స్కాన్లు, మెడిసిన్ వంటి ఇతర ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ప్రీ హాస్పిటలైజేషన్ రూపంలో 30 రోజులు, పోస్ట్ హాస్పిటలైజేషన్ రూపంలో కనీసం 60 రోజుల హాస్పిటల్ ఖర్చులను కంపెనీ పే చేసేలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ క్యాష్లెస్ ఫెసిలిటీ తప్పనిసరిగా ఉండాలి. మీ ప్లాన్ లో క్యాష్లెస్ ఫెసిలిటీ ఉంటే ఎమర్జెన్సీ సమయంలో అమౌంట్ అర్జెంట్ గా అరేంజ్ చేయడం లేదా బిల్స్ ను వెంటనే క్లెయిమ్ చేయించుకోవాలన్న ఒత్తిడి మీకు ఉండదు. ఎందుకంటే మీరు హాస్పిటల్ కి వెళితే క్యాష్లెస్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీయే డైరెక్ట్ గా హాస్పిటల్ కి అమౌంట్ పే చేస్తుంది.
మీరు హెల్త్ పై ఫోకస్ చేసుకోవచ్చు. డబ్బు విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. నెక్స్ట్ ఆయుష్ కవరేజ్. మీకు లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే లాంగ్ టర్మ్ డిసీజ్ ఉన్నట్లయితే ఆయుర్వేదం, హోమియోపతి, యునాని లేదా సిద్ధ వంటి వైద్యాన్ని మీరు నమ్ముతున్నట్లయితే ఆయుష్ కవరేజ్ ఉన్న ప్లాన్స్ ను కంపల్సరీ సెర్చ్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ తో కంపేర్ చేస్తే ఆయుర్వేద మెడిసిన్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేడు సమాజంలో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఆయుష్ కవరేజ్ ని కంపల్సరీ ఎంచుకుంటున్నారు. తర్వాత నో క్లెయిమ్ బోనస్, ఎక్స్ట్రా కవరేజ్ ఫర్ స్టేయింగ్ హెల్దీ. నో క్లెయిమ్ బోనస్ అంటే మీరు ఒక సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే కొన్ని పాలసీలు నెక్స్ట్ ఇయర్ కి 10 to 50% వరకు మీ యొక్క కవరేజ్ ని పెంచుతూ వస్తాయి. అది కూడా ఎటువంటి ఎడిషనల్ ప్రీమియం తీసుకోకుండానే. అందువల్ల మీ యొక్క లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్ గా మీ యొక్క కవరేజ్ కూడా బెనిఫిటబుల్ అవుతుంది. నెక్స్ట్ రీస్టోరేషన్ బెనిఫిట్. సరే, ఒకవేళ కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. ట్రీట్మెంట్ నిమిత్తం ఆ సంవత్సరం మొత్తం బీమా ఆయనకి సరిపోయింది. కొంతకాలం తర్వాత అదే ఫ్యామిలీలో మరొక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకే రీస్టోరేషన్. ఈ బెనిఫిట్ మీ ప్లాన్ లో ఉన్నప్పుడు మొత్తం కవరేజ్ ఆటోమేటిక్ గా రీసెట్ అవుతుంది. సెకండ్ పర్సన్ కూడా ట్రీట్మెంట్ లభిస్తుంది. మాక్సిమం ఫ్యామిలీ ప్లాటర్ ప్లాన్స్ కు ఇది చాలా అవసరం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రైజ్, ప్రీమియం రేటు. తక్కువ ప్రీమియం చెల్లించే ప్లాన్స్ వైపు చాలా మంది అట్రాక్టివ్ అవుతారు. అయితే అటువంటి ప్లాన్స్ లో చాలా ముఖ్యమైన ఫీచర్స్ మిస్ అవుతుంటాయి. అందువల్ల కేవలం ప్రీమియమే కాకుండా ఆ ప్రీమియం కి మీకు లభించే బెనిఫిట్స్ ఏంటో చూడండి. ఇలా చేస్తే కొంచెం ప్రీమియం ఎక్కువైనా సరే తర్వాత ఫ్యూచర్ లో పెద్ద పెద్ద మెడికల్ బిల్ సెటిల్మెంట్ లో ఇది మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని అలాగే ఆ కంపెనీలో ఒక మంచి ప్లాన్ ను ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డబ్బు గురించి ఆలోచించకుండా ఉండాలంటే ఇప్పుడే ముందు జాగ్రత్త తీసుకోవాలి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి నిట్టో ఇన్సూరెన్స్ నిపుణులతో ఉచితంగా మాట్లాడండి. వాళ్ళు మీ అవసరానికి తగ్గ ప్లాన్ సజెస్ట్ చేస్తారు. ఎలాంటి ఒత్తిడి ఉండదు, స్పామ్ కాల్స్ ఉండవు. నిస్సందేహంగా మీకు సహాయం మాత్రమే చేస్తారు. అలాగే ఈ స్లాట్స్ లిమిటెడ్ గా ఉంటాయి. ఆలస్యం చేయకండి. ఇది మీ యొక్క ఫైనాన్షియల్ పీస్ కోసం. ఆరోగ్యం బాగోలేనప్పుడు అమౌంట్ మీకు ఆర్థిక భారం కాకూడదు. ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లగ్జరీ కాదు, అవసరం. మీకోసం, మీ కుటుంబం కోసం ఇప్పుడు తీసుకుని ఈ చిన్న మెట్టు రేపటి పెద్ద సమస్యల నుంచి కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి అవేర్నెస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.